ఏదో మరి మాకైతే తెలియదు. అర్థమైన వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే అందరికీ అర్థమైంది దేవునికి స్తోత్రం. సరే, మీకోసం మళ్ళీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టడు, అందరినీ ఆదరించే దేవుడు మీకోసం మరలా అంటే అయ్యే వాక్యాలు ఉపవాసం గురించి అది ఒక సబ్జెక్టుగా చెప్పాలి, తెలియచేయాలి సంఘ బిడ్డలకి. అంటే మిగిలిన సంఘాల్లాగా కాకుండా మన సంఘం చిన్నదైనప్పటికీ బలవర్ధకంగా బలం కలిగి ఉండాలి అని చెప్పేసి పెద్దవాడిగా నా ఆశ. మరి దానికి ఎంతమంది సహకరిస్తారు? అది అయితే మాకొచ్చే మేలేం లేదు, ఎవరికి వాళ్ళకి ఎవరి ఆత్మను వాళ్ళు షైన్ చేసుకోవటానికి అవకాశం అన్నమాట. ఆత్మ మనం ఇక్కడ ఎన్ని సంపాదించినా, ఎన్ని సంవత్సరాలు జీవించినా ఒకరోజు మనం ఈ లోకాన్ని, ఈ సమస్తాన్ని విడిచిపెట్టాల్సిందే. అప్పుడు ఏంటి మన పరిస్థితి అంటే, దానికోసం మనం యేసయ్య చెప్పిన విధానాల్లో ఒక ఉపవాసం గురించి కూడా ఆయన చెప్పాడు. ఏ రీతిగా చేస్తే అది దేవునికి అంగీకారం. ఉపవాసాలు చేస్తూ ఉంటారు, మీకు అలవాటు ఉందా? చేస్తారా? అయితే చేస్తారు, కొంతమంది చేయరు. ముఖ్యంగా యవన బిడ్డలు ఉన్నారు, మరి వాళ్ళు చేయరు. అంటే వాళ్ళని అలవాటు చేస్తే చేస్తారు. అలాగే ఒక చిన్న వాక్యం చూసుకుందాం. లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి కొద్దిగా ఒక 4 లైన్లు వచనాలు చదువుకుందాం. మ్యాటర్ అర్థం అవ్వాలి కాబట్టి అక్కడి నుంచి చదివేస్తాను. 9వ వచనం. లోకాసు వార్త, అమ్మా నువ్వు చదువు, బయట వాళ్ళకి అర్థం కాలేదు. లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి కొన్ని వచనం. చాలా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఉపమాన రీతిగా లేకుండా ఏది కూడా చెప్పలేదని. ఇది కూడా ఒక ఉపమానంగానే ఈ వాక్యాన్ని మరి యేసయ్య చెప్పాడు. ఇద్దరు వ్యక్తులు, అంటే మనకి తెలియని విషయం కాదు, ఇంతకుముందు ఎందరో చెప్పే ఉంటారు ఆ విషయం గురించి. మనం కూడా చాలాసార్లు చదువుకొని ఉన్నది, అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే ఇది. కాబట్టి దీని గురించి మరి దేవుడు మరి నా ద్వారా ఏం తెలియచేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయనకి సమయాన్ని ఇద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అయా మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఇప్పటి వరకు నాయన నీ మహాకృపతో ప్రభువా ఈ సబ్బాతు దినమును, ఈ యొక్క పునరుత్థాన దినమును ప్రభువా నాయన ఇప్పటి వరకు జరిగిన ప్రతి పాటల యందును, ప్రార్థన యందును, సాక్ష్యముల యందును, అలాగే నా తండ్రి ఆరాధన యందు మీరు తోడుగా ఉన్నారు. మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మరి ఈరోజు మరి కొద్దిపాటి వాక్యాన్ని చెప్పడానికి మరి నీ దాసుడు నాకు ఇచ్చిన అనుమతిని ప్రభువా, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాగా నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే నాలో ఉండి ప్రభువా బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ఈ వాక్యాన్ని వివరించమని మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, ఇలాంటి ప్రార్థన చేసుకునే వాళ్ళు దేవుని మందిరంలోకి వెళ్ళి ఇరువురు ప్రార్థన చేయటానికని వెళ్ళారు. అయితే ఒకడేం చేస్తున్నాడు, వాడి గొప్పలు దేవుని దగ్గర వాళ్ళ గొప్పలు వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు. సహజంగా మనం అనుకుంటా ఉంటాం, ఏంటి తల్లి అమ్మ పుట్టిల్లు మేనమామకి చెప్పే తరం అలాంటి వాడు అన్నమాట. ప్రభువే సమస్తం వాళ్ళకి అనుగ్రహిస్తే
వాళ్ళు ఏం చెప్తున్నారు, తిరిగి ఏం చేస్తున్నారు, నేను వీళ్ళ వలె, ఈ చోరుల వలె, ఈ దొంగల వలె, ఇలాంటి వాళ్ళ వలె కాకుండా నేను నీతిమంతుడిని అని అన్నట్టుగా దేవుడికి తెలియజేస్తున్నాడు. ఎవడైనా తనకు తాను నీతిమంతుడిగా చేసుకోగలడా? ఎవడి వల్ల కూడా కానటువంటి పరిస్థితి ఎవరికి కూడా లేదు. స్వరక్తం, ఎంత స్వరక్తం దేవుని యొక్క రక్తంలో కడగబడి శుద్ధీకరించబడినప్పటికీ కూడా నీతిమంతుల జాబితాలో చేరని వాళ్ళు, ఆ యొక్క ధన్యతని కోల్పోయినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. మన కళ్ళతో మనం చూస్తూనే ఉన్నాం. బాప్తిసం తీసుకొని మరి ప్రభు పాలలో పాల్గొంటూ కూడా మరి అందులో నిలకడగా నిలవబడలేక తప్పుడడుగులు వేస్తూ జారిపోయినటువంటి వ్యక్తులు కొందరిని మనం మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం. అయితే వాళ్ళకి అందరికీ తీర్పు ఇచ్చేవాడు అది దేవుని పని అయి ఉన్నది. దేవుడే తీర్పు తీరుస్తాడు. అయితే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, 10వ వచనం ఒకసారి చదువునా? 11 చదువు. తర్వాత చదువు, అసలు మ్యాటర్ రాలా. చాలమ్మ చాలు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏయ్ మా కూర్చో కూర్చో కూర్చో. ఇది మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మిగిలిన అన్నిటినీ కొంచెం దూరంగా పెట్టుకోండి. ఎందుకంటే మనకి రోజులో 24 గంటలు ఉంటాయి. 24 గంటలు అన్ని రకాలుగా మనం ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాం. కానీ ఇది దేవుని సమయం, దేవునికి మాత్రమే ఇవ్వాల్సినటువంటి సమయం. కాబట్టి కొంచెం శ్రద్ధగా ఉంటే మనం చెప్పబడే వాక్యం, విత్తబడే వాక్యం మన హృదయాల్లో ఫలించాలి. అది 100 ఫలించాలి. 30 60 కాదు, 100 ఫలించటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ కొద్ది సమయాన్ని దయచేసి దాన్ని అటు ఇటు తిప్పొద్దు, కొద్ది నిమిషాలే. అయితే ఇక్కడ మనం ఉపవాసం గురించి చెప్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడంట, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటారంట. మరి మనం ఎన్ని మార్లు ఉంటున్నాం? మహా ఉంటే ఒక పూట శుక్రవారం ఉపవాస ప్రార్థన అని ఒక నియమం, సంఘ నియమం కాబట్టి, నియమిత కాలంగా దాన్ని రాశారు కాబట్టి దానికి మనల్ని ఆ విధంగా నడిపిస్తున్నారు. మరి అందులో ఎందరూ ఉపవాసం ఉంటున్నారు, ఎందరూ ఉండట్లేదు, అదైతే అది ఎవరి గురించి వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఉపవాసానికి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత, ఈ ఉపవాసం ఎవరు నేర్పించారు? దేవుడే ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం, ఆ విధులలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని దేవుడు ఉపవాసానికి ఇచ్చాడు అన్నమాట. అంటే ఉపవాసం అంటే ఉప అనగా పైన, వాసము అనగా నివాసం, ఉండటం. పైన ఉండటం అంటే పైన ఉన్నవాడు ఎవరు? దేవుడు. దేవునితో కలిసి ఉండటమే ఉపవాసానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అర్థం. మనం మిగిలిన రోజులన్నీ, మిగిలిన కాలం అంతా మన ఇష్టానుసారంగా మన దైనందిక జీవితంలో మన పనులు మనం చేసుకుంటాం, మన జాబులు మనం చేసుకుంటాం, మన కుటుంబం కోసం ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుని కొరకు నియమించబడినటువంటి ఆ కొద్ది సమయాన్ని, ఆ ఉపవాసాన్ని ఏ రీతిగా మనం జరిపిస్తే అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది అనే దాని విషయమై ఈరోజు మరి మాట్లాడాలని దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించి మన మనస్సులను ఎటు పంపిపోకుండా బాడీతో పాటు మైండ్ను కూడా ఏకంగా ఇక్కడే ఉంచి కొద్దిగా ఆ వాక్యాన్ని వింటే అది మనకు ఖచ్చితంగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఉపవాసం కూడా భక్తిలో ఒక మార్గం. ఉపవాసం చేయటం వల్ల మామూలుగా అన్యులు కూడా చేస్తారు. అయితే వాళ్ళు ఆరోగ్యరీత్యా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆధ్యాత్మికంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆరోగ్యరీత్యా అంటే వారం అంతా తినేస్తూ ఉంటారు, ఒక పూట ఆ కడుపుకి విశ్రాంతి ఇస్తే ఆ లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నీ కూడా కొంచెం రిలాక్స్ అవుతాయి అని చెప్పి మళ్ళా నెక్స్ట్ రోజు నుంచి
మళ్ళీ ప్రారంభించవచ్చు అని చెప్పి దానికి అట్లా ఇస్తారన్నమాట. దేవుడు కూడా ఏం చెప్పాడంటే 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు మాత్రం తీసుకోండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఆయన మన క్షేమం కోసమే ఆయన చెప్పాడు. మనం బాగుండాలి, మనం క్షేమంగా ఉండాలి, మనం దేవునితో సన్నిహితంగా ఉండాలి, దేవునితో కలిసి నడవాలి అని చెప్పి ఆయన ఆశ అయి ఉన్నది. దేవునితో నడిచిన వాళ్ళు ఎవరున్నారండి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు ఎవరన్నా? ఉన్నారా? హానోకు తెలుసుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసుకోండి. హానోకు దేవునితో నడిచిన వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అంతకుముందు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళు కానీ ఆయన్ని గురించి మరి ఆయన్ని ఆరాధించే విధానం కానీ తెలియదు. కానీ ఇప్పటి వరకు కూడా హానోకునే మనం దేవునితో నడిచిన వ్యక్తిగా మనం ఆయన్ని ఇప్పటికీ కొనియాడుతూ ఉంటాం. మనం కూడా అయితే ఇది హానోకు ఒక్కడే కాదు, మనం కూడా హానోకులాగా పుట్టినటువంటి వాళ్ళం. దేవుడు హానోకును ప్రేమించినట్లే మన అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనతో ఆయన సహవాసం చేయాలని ఆయన కూడా ఆశపడుతున్నాడు. అయితే మనం కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ఆయనతో సన్నిహితంగా మెలగాలని మనకు కూడా మరి ఆరాటం అనేది మనలో ఉండాలి. అది ఉన్న వారిని దేవుడు ప్రత్యేకంగా చూస్తూ ఉంటాడు. మన హృదయం, నోటితో మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఆరాధిస్తాం, కానీ అవన్నీ దేవునికి అంగీకారమా కాదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. వృద్ధంగా మాట్లాడే మాటలు గాలికి ఎన్నో పోతూ ఉంటాయి, అవన్నీ కాదు. కానీ అవసరమైనటువంటి మాటలు మాత్రం మన మనసుల్లో స్థిరంగా ఉంటే అవేం చేస్తాయంటే ఆ వాక్యం మనలే మన పాదములకు వెలుగై ఉన్నది, దీపమై ఉన్నది. అంటే మనల్ని నడిపించటానికి ఈ వాక్యం మనకి ఎంతో తోడ్పాటుగా ఉంటుంది అన్నమాట. అదే దేవునితో నడవటం అంటే వాక్యంతో ప్రయాణం చేయటమే ముఖ్యంగా. వాక్యం ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండాలంట, మనతో. అంటే వైబ్రేషన్ అంటారు కదా, ఆ వైబ్రేషన్ లాగా మనకి వాక్యం ఎప్పటికప్పుడే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనకు వెంటనే ఆ వాక్యం అనేది, ఆ సందర్భానికి కావలసినటువంటి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకి వెంటనే ఇస్తూ ఉంటాడు. ఆ ఆలోచనకు మనం ఎప్పుడైతే లోబడతామో రెండో స్టెప్ అంటే రెండో ఆలోచన ఇస్తాడు. మొదటిదే మనం తృణీకారం చేసాం, లెక్క చేయలేదు, ఇంకా రెండో మాట ఎట్టంటారు? చెప్తాడు? చెప్పరు కదా. ఒక మాట వింటే రెండో మాట చెప్పడానికి ఎవరికన్నా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ కడుపార కనుక్కున్న పిల్లలే ఒక మాట చెప్పినప్పుడు వినలేదనుకోండి, రెండో మాట చెప్పినా వీడు వింటాడో లేదో, వీడికి చెప్పినా అనవసరం, మనమే చేసుకుందాం అనే ఒక మనసు మనకు వచ్చేస్తూ ఉంటుంది. అవునా కాదా? అవును కదా. అలాగే ఉంటుంది. కాకపోతే ఏది చేసినా తల్లిదండ్రులు అనేవాళ్ళు తమ బిడ్డలు క్షేమం కోసమే చేస్తారు. అలాగే దేవుడికి బిడ్డలమైనటువంటి మనల్ని కూడా ఆయన కంటికి రెప్పలాగా కాపాడుతూ మనం ప్రార్థన చేసి అడగని విషయాలు కూడా మన జీవితాల్లో ఎన్నో లెక్కలేనన్ని మనం ప్రార్థన చేయకుండా మన జీవితాల్లో ఏ కార్యాలు దేవుడు చేయలేదా? చేశాడు, చేస్తానే ఉంటాడు. పాట కూడా పాడతాం మనం, మేలు చేయక నీవుండలేవయ్యా, ఆరాధించక నేనుండలేనయ్యా అని పాటలు మాత్రం మహా జబర్దస్తిగా పాడతాం. మైకులు వగిలిపోతాయి ఏమో అన్నట్టుగా పాడతాం. అయితే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, కానీ మన డ్యూటీ మనం చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఆయన కోరిక, పిల్లలు అడిగితే మనం ఏదైనా చేయటానికి ప్రయత్నం చేస్తాం, ఏ విధంగానైనా చేస్తాం. అలాగే మనల్ని సృష్టించిన దేవుడు అడిగినప్పుడు మరి ఆయన చిత్తాన్ని మనం నెరవేరిస్తే ఆయన ఎంత ముచ్చటపడతాడు, ఎంత సంతోషిస్తాడు. ఆయన సంతోషానికి అవధులు ఉండవు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకి తనకు ప్రార్థించిన వారికి కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. ఆ విధంగా దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి అని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. అందులో ఇష్టమైనటువంటి ప్రార్థన ఉంటుంది, ఇష్టమైనటువంటి ఉపవాసం ఉంటుంది. ఆ ఉపవాసం గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ ఉపవాసం ఈయన ఏం చేస్తున్నాడు? మనం అనుకున్న కుర్రాడు పరిసయుడు,
ఆయన వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నానని చెప్పాడు. అంటే అప్పుడు బోధకులు వాళ్ళకి ఆ రీతిగా చెప్పారు. ధర్మశాస్త్ర బోధకులు ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పింది వీళ్ళు ఆచరించేవాళ్ళు. ఇప్పుడు అంతే, పాస్టర్ గారులు చెప్తా ఉంటారు, విశ్వాసులు దాన్ని పాటిస్తూ ఉంటారు పాటిస్తూ ఉంటారు. అయితే యేసయ్య ఒక చక్కటి మాట చెప్పాడు. మీరు ఆ ధర్మశాస్త్ర బోధకుల గురించి చెప్పాడు. మీరు వాళ్ళు చెప్పేది వినండి, కానీ చేసేది మాత్రం చూడకండి అని చెప్పాడు. ఎందుకంటే చెప్పడానికి చెప్తారు, కానీ దాని ప్రకారం నడిచే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఉంటారు అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. మీలో అనేకులు బోధకులు కాకుండుడి, ఎలయనగా వారికి రెట్టింపు తీర్పు ఉంటుందంట. రెట్టింపు తీర్పు ఉంటుందంట. నేను మొట్టమొదటిలో మందిరానికి వెళ్ళినప్పుడు చదువుతుండగా ఈ వాక్యం నన్ను ఒక్కసారి అలా పట్టేసింది. అదే నన్ను ఎదగనీకోకుండా, అంటే వాక్యానికి దేవుడు నేర్పిస్తున్నాడు వాక్యం, కానీ ఈ మాట ఏం చేస్తుందంటే నన్ను ఆపేస్తుంది. బోధకుడు అవబక్కరా, ఎక్కడో దగ్గర మనం తప్పువైపోతాం. దానికి మనం రెట్టింపు తీర్పు ఉంటుందంట. ఆ రెట్టింపు తీర్పుకి భయపడి అది నా వరకు నేను చూసుకుంటున్నాను. మరి అప్పుడప్పుడు మరి అయ్యగారు కొద్దిగా సమయం ఇస్తున్నాడు. అయితే నా బిడ్డలైనటువంటి మీకు కూడా నేను, పెద్దవాడు ఏం చేస్తాడు, పిల్లల్ని తనకంటే తర్వాత పుట్టిన వాళ్ళని చక్కగా వాళ్ళని ఆదరించటం, వాళ్ళకి కావాల్సిన ఏదో తెచ్చివ్వటం, పెట్టడం చేస్తూ ఉంటాడు. ఆ డ్యూటీ ఈయన నాకు అప్పగించాడు. కాబట్టి మీకు ఇలా చెప్పటానికి నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఉపవాసం గురించి మనం చెప్తాం. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం, యేసయ్య ఏ రీతిగా ఉపవాసం చెయ్యమని చెప్పాడో ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త. మొన్న సిస్టర్ గారు చెప్పినట్టు ఉన్నారు, నోట్ చేసుకున్నారండి? నోట్ చేసుకున్నారు కదా, కొంచెం ఒకసారి అందిస్తారా? చెప్పండి. 6వ అధ్యాయం 16వ వచనమా? జాగ్రత్తగా వినండి, ఇవి అందరికీ అర్థమయ్యాయి. మనం చేస్తున్నాము, మనం చేసే ఉపవాసం అనేది ఏ రీతిగా ఉంటుంది, ఏం చేస్తున్నాము, లోకం కోసం చేస్తున్నామా, మన కోసం చేస్తున్నామా, దేవునికి ఇష్టమైన రీతిలో చేస్తున్నామా, ఇవన్నీ ఏ కేటగిరీలో మనం చేస్తున్నాం అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. యేసయ్య చెప్పింది మనం చేస్తున్నది గతంలో చేసే ఉంటారు. అయితే చేసిన దానికి భిన్నంగా ప్రభు చెప్పిన విధంగా చేస్తే అది అందులోనే వాక్యంలోనే ఉంటుంది. ఆ పేరా చివరికి వచ్చేసరికి చెప్పండి, చదువమ్మా. అది ముఖ్యంగా మొట్టమొదటి సెంటెన్స్ ఏం చెప్పాడంటే, వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి అంటే చెప్పమ్మా. అది మనం చేసే ఉపవాసం మనం చేస్తే ఎలాగుంటుంది, ఎలాగ చేస్తున్నాం, ఇతరుల కోసం చేస్తున్నామా? మనం ఉపవాసం చేస్తే పక్కన వాళ్ళు గ్రహించే విధంగా చేస్తున్నామా? కొంతమంది పబ్లిసిటీ చేసుకుంటారు, నేను శనివారాలు నేను ఉపవాసం ఉంటాను అని చెప్తారు. శనివారాలు నీసి తినమని కొంతమంది చెప్తారు. అది వాళ్ళు నియమించుకున్నటువంటి నియమం. అయితే ఉపవాస దినము ఏ రీతిగా చేయాలంటే ముందు మనం మన ప్రవర్తనలో చూపించుకోవాలి. అది వేరే వాడికి, కనీసం పక్క ఉన్నటువంటి నీ కుటుంబంలో నీ భర్తకి కూడా తెలియకూడదు, నీ బిడ్డలకి తెలియకూడదు, నువ్వు ఉపవాసం ఉన్నట్టు. కానీ ఆ ఉపవాసం ఉన్న రోజు ఏం చేస్తాం, 100 సార్లకు పైగా అరే నేను ఈరోజు ఉపవాసం, అమ్మా నేను ఈరోజు ఉపవాసం, నేను తినకూడదురా, నాకు తెచ్చావు, ఇవాళే తెచ్చావు, రేపు తేవచ్చుగా, ఏదన్నా తెచ్చారనుకో, ఈ విధమైనటువంటి మాటలు వస్తాయి. అయితే ఇస్తే తీసుకోండి, కానీ అది ఇతరులకు ఎవరికన్నా పెట్టండి. అమ్మా నువ్వు ఎందుకు తినలేదు అంటే నేను దానికి ఏదో సంథింగ్ కారణం చెప్పుకోవాలి. అది దేవునికి ఇష్టం.
నువ్వు పదే పదే ఇప్పుడు ఈడు చెప్పినట్టుగానే అంటాడు. ఆ పరిసేయుడు చెప్పాడు చూసా, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తానని చెప్పాడు. అలా చెప్పుకుంటే దానికి ప్రతిఫలం పొందుతారు. కానీ అది ఎంతంటే కేవలం 10%, 10% మాత్రమే దానికి ప్రతిఫలం వస్తుంది. మనం చేసే పనికి 100 రూపాయల పనికి పని చేసాము, 10 రూపాయలు యజమాని చేతిలో పెట్టాడు అనుకోండి, ఎంత ఫీల్ అవుతాం మనం? ఎంత ఫీల్ అవుతాం? అసలు చెప్పలేం. అసలు ఆయన్ని కాలర పట్టుకొని గుంజి ఏదన్నా చేయాలనిపి తీసుక ఈ 10 రూపాయలు కొట్టు తీసుకోపోరా, ఊరిగా చేశాను అనుకుంటానని చెప్పేసి అంటాం. కాతే మనం చేసిన దానికి ప్రతిఫలం మనం పొందాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నా బిడ్డలు మనం తెస్తాం, మనం సంపాదిస్తాం, తీసుకొచ్చి ఎవరికి పెడతాం? ఎవరి కోసం? బిడ్డల కోసమే. దేవుడు కూడా ఏం చేశాడు? తన బిడ్డల కోసం ఈ సృష్టి యావత్తును చేశాడు. ముందు చేసి ఇదంతా వ్యర్థమైపోతుంది అని చెప్పి అప్పుడు ఆదామును సృష్టించాడు. దీన్ని అంతటిని ఏలుకోమని చెప్పి సృష్టించాడు. ఆ ఆదాము కూడా ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టంగా తోచల. ఆయనకి సాటి అయిన సహకారిని చేసి పెట్టాడు. ఏలుకోండి అని చెప్పారు. ఏలుకోమంటే వాళ్ళు ఏం చేశారు? తప్పుదోవ పడి శాపగ్రస్తులు అయిపోయారు. ఆ శాపం నేటి వరకు మనం అనుభవిస్తున్నాం. మనమే కాదు, ఈ యొక్క సృష్టి లయమైపోయే వరకు కూడా, ఆఖరి మానవుడి వరకు కూడా ఇది అనుభవించవలసినటువంటి శిక్షే. మనం కూడా మనం చేసిన తప్పిదాలు మన పిల్లల ఒళ్ళో వేస్తానని పాత నిబంధనలో చూసాం. అయితే మనం తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తున్నప్పుడు, అయ్యో ఈ కార్యాలు ఎక్కడికో ఎల్లవే, తిరిగి నా బిడ్డల ఒళ్ళోకే వస్తాయి, లేదా తిరిగి నా నెత్తి మీదకే వస్తాయి అనే భయం ఎవరిలో ఉంటుందో వారైతే పాపానికి దూరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉపవాసం అనేది చేయటం ఎలా చేయాలంటే, ముందు ముఖ్యంగా నెంబర్ 1 ఏంటి? వేషధారుల వలె ఉండకూడదు. అంటే ఉపవాసం మనం చేస్తున్నామని వేరే ఇతరులు ఎవరికి కూడా తెలియకూడదు. తెలిస్తే దాని ప్రతిఫలం తగ్గిపోద్ది. నీ ప్రతిఫలం నీ పనికి కావలసినంత ప్రతిఫలం రావాలి అంటే నువ్వు ఏం చేయాలి? దానికి పరిపూర్ణత పొందుకోవాలి అంటే దేవుడు ఏం చెప్పాడు ఆ నియమం ప్రకారం పాటించు, నీకు సంపూర్ణమైనటువంటి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎవరికైతే వాళ్ళకి, ఎవరు ఆచరిస్తే వాళ్ళకి. చెప్పినవాడు నీతిమంతుడు కాదు, విన్నవాడు నీతిమంతుడు కాదు. ఎవడైతే విన్నదాన్ని ఆచరిస్తాడో వాడే నీతిమంతుడి జాబితాలో నిలబడతాడు. మనం వారం వస్తాం, మధ్యలో వెళ్తాం, కోటాలుంటే కోటాలకు వెళ్తాం, ఎక్కడికన్నా వెళ్తాం, వాక్యం చదువుతాం, బైబిల్ ఎన్నోసార్లు చదివేసి ఉంటాం. కానీ అందులో ఏ వాక్యానుసారమైనా మనం జీవిస్తున్నామా అనేది మన ప్రశ్న. ఎందుకు మనం ఆత్మీయంగా ఎదుగుదల లేకపోతున్నాం? ఎందుకు మనం 2 ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం అనే దాని గురించి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఏ వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా ధ్యానిస్తున్నాము, ఏ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాము అనేది మనకే తెలుస్తుంది. ఈ వాక్యం అనేది నిలువుటద్దం లాంటిది. మనం అద్దం ముందుకెళ్ళి మనం ఏం చేస్తాం? రకాలుగా హెయిర్ చూసుకుంటాం, అన్ని సరి చేసుకుంటాం, ఎక్కడన్నా ఏదన్నా తక్కువ చూసుకుంటాం. కొందరు యవనస్తులు అయితే మరి ఎడు తిరిగి అడు చూసుకొని ఇటు చూసుకొని నానా రకాలు చేస్తాం. ఎందుకంటే మా ఇంట్లో మేము చూస్తాం, మా మనవరాళ్ళు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలాగో బొంగరం తిరిగినట్టు తిరుగుతారండి. ఆ యొక్క అద్దం దగ్గరికి వెళ్ళారంటే, ఎక్కడో కాదు, నా కూతురే అద్దం ముందుకు వెళ్ళిందంటే కనీసం 2 గంటలు అయితే కానీ బయటకు రాదు. ఒకరోజు మా ఇంట్లో ప్రార్థన కూడా చేస్తున్నాం. అందరూ వచ్చారు, సంఘ బిడ్డలు అందరూ కూడా, బంధువులు వచ్చారు. కానీ ఆ అమ్మాయి రాలా. ఎక్కడుంది? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది. ఆ ప్రార్థన అంతా అయిపోయింది, కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే ఉంది. ఎందుకంటే దేవుడే మనకి రూపాన్ని ఇచ్చింది ఆయనే. మనం ఇంత సౌందర్యంగా ఉంచాడు అంటే అది దేవుని కృపే. దేవుని కృపని
గుర్తెరిగి కృతజ్ఞత కలిగి దేవుని పట్ల ఉంటే మనకి దేవుడు ఎంతైనా నడిపిస్తాడు. నేను ఎంతో చెప్తా, వాళ్ళని చూసి మా అమ్మాయిని చూసి ఇంకొకళ్ళు రెడీ అయ్యారు. అంటే అంత కాదు, నీ అంత కాదులే అత్త, నేను కూడా నీకు తగ్గది అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు అట్లా తయారవుతున్నారు. ఒకళ్ళనొకళ్ళు గుర్తు చేసుకుంటారు అన్నమాట. అయితే ఈ వాక్యంలో మనం ఏం చేయాలి? మనల్ని మనం సరి చేసుకోవాలి. జుట్టు రేగుతుంది, ఏం చేస్తాం? దాన్ని పిన్ను ఏదో పెట్టుకుంటాం. అలాగే ఎక్కడికక్కడే వాక్యంలో మనల్ని ఏం చేయాలంటే సరి చేసుకోవటానికి చూడాలి. అది దేవుడు మన నుంచి కోరుకునేది. మనమే ఈ లోకమంతా సమస్త సృష్టి యావత్తు ఆయన చేసింది. ఆయనకి కనుమరుగైంది ఏదీ లేదు, ఆయనకి ఇవ్వాల్సింది ఏదీ లేదు. కానీ మనకేంటంటే ఒక నియమాన్ని ప్రకారం ఒక పద్ధతిని, మనకి జీవన శైలిని ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇచ్చాడు. ఆ రీతిగా వీళ్ళందరినీ మిగిలిన తెగలందరిలో నుంచి ఇశ్రాయేలీయుల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకని ప్రత్యేకపరిచాడు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? జీవన శైలిని నేర్పించాడు. మీరు ఇతరుల వలె కాకుండా ప్రత్యేకించమనని అక్కడ చెప్తే, ఇప్పుడు మన పాస్టర్లు బొట్టు తీయండి, గాజులు తీయండి, పువ్వులు తీయండి, ఇంకోటి తీయండి అని చెప్తున్నారు. అయితే అది ప్రత్యేకంగా కనపడాలి. కానీ దేవుడు కోరుకునే ప్రత్యేకత ఏంటో తెలుసా? మన ప్రవర్తన, మన క్రియలను బట్టి వీళ్ళు క్రైస్తవులు అని. అయితే మనం అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తే, అయ్యో భూమిని తల్లకిందులు చేసేవాళ్ళు వస్తున్నారే అని చెప్పి వాళ్ళకి, పౌలుకి శీలకి వాళ్ళ పేరు అన్నమాట. భూమిని, అపొస్తలులు అంటే భూమిని తల్లకిందులు చేసేవాళ్ళు. క్రైస్తవులు కూడా అంతటి శక్తి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లోక సంబంధమైన ఎదుగుదల కోసమే మనం ప్రార్థనలు, మన ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నాం. అయితే మనకు కావలసినవి అన్నీ కూడా దేవుడు ముందుగానే తెలిసి ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం అని దానికి పేరు. దాంట్లో జీవనశైలి, ధర్మశాస్త్రంలో ఏదైతే యెహోవా దేవుడు మోషే ద్వారా అందించాడో అయ్యే మాటలు, దానికి సంబంధించినటువంటి మాటలే యేసు ప్రభు కూడా మనకి తెలియజేశాడు. ఆ ప్రకారం మనం నడుచుకుంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. తర్వాత చదువు మత్తయి సువార్త 6వ అధ్యాయం. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ముందు 12వ వచనం చదవమ్మా. నీ ఉపవాసం, దేవుని ఎదుట ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలి? అదే 6వ అధ్యాయంలోనే 13వ వచనం చదువు గట్టి చదువు. ఎందుకంటే నేను బైబిల్ తీసి ఓపెన్ చేయట్లా. మనుషులకు కనబడవాలని కాకుండా, సరే, మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, వేషధారుల వలె ఉండకుండా మనం చేసే ఉపవాసం మనకి, దేవునికి మాత్రమే తెలిసేదిగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? రహస్యమందున్న దేవునికే తెలియాలి, కనపడాలి. నువ్వు చేసే ఉపవాసం ఆయనకి కనపడాలి. వీళ్ళు చూస్తే, ఎవరు చూసినా, ఎవరికి చెప్పుకున్నా, ఎవరి వల్ల మనకు ఏ విధమైనటువంటి ఎంత ఉపయోగం కూడా జరగదు. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైనట్లుగానే మనం చేసుకోవాలి. ఆయనకి ఇష్టమైనట్లుగానే మనం చేసుకుంటే మనం ఆయన ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందటానికి అవకాశం ఉంటుంది. అయితే దేవునికి మాత్రమే కనపడాలంట. అది రెండోది. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తల అంటుకోవాలి. అంతేనమ్మా? తల అంటుకోవాలి, ముఖం కడుక్కోవాలి. అంటే ఇందులో
మరి మీకు ఏం చెప్పారు? దేవుడు నాకు తెలియజేసింది ఏంటంటే తల ఏముంటది? తల అంటే ఇదేనా? ఏముంటది తలలో? ఆ? మట్టి ఉన్న వాళ్ళకి మట్టే ఉంటది కదా. ఇందులో ఏముంటది? నాడీ మండలం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఎక్కడ నుంచైనా ఇక్కడ నుంచి సిగ్నల్ ఇస్తేనే శరీరంలో ఏ అవయవమైనా పనిచేయాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఆలోచన చెప్పేది అదే, చేపించేది అదే. ఇక్కడ కొంతమందికి పక్షవాతం వస్తుంది, నరాలు ఇదైపోయినప్పుడు ఇక్కడ అది ఏదన్నా బ్లడ్ ఫ్లాట్ అయితే శరీరంలో ఒక్కొక్క భాగం పనిచేయకుండా పోతుంది. అది ఇక్కడ క్యూర్ అయిందనుకో శరీరం మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. కాబట్టి ముఖ్యమైనది ఎక్కడ? అస్సలు కీలకమైంది అక్కడ తల. తలనే తల ఏం చేయాలి? అంటుకోవాలంట. అంటే మన లెక్క ప్రకారం ఏంటంటే తల స్నానం చేయటం అని, అంతేనా? మనకు తెలిసిన విషయం అంతేనా? తల అంటుకున్నావా అంటారు, అంటే తల స్నానం చేసావా అని. అయితే దీని ఆత్మ వివరం ఏంటంటే ముందు మన ఆలోచన సరళిని ఏం చేశాం? ఎవరి మీదైనా ఏదైనా అపవాదులు వేసామా? ఎవరి మీదనైనా అక్రమైన మాటలు మాట్లాడుకున్నామా? ఏదైనా గాసిప్స్ చేసామా? ఇలాంటివన్నీ కూడా మన మనసులో ఉంటాయి. ఒక్కొక్కరిని క్షమించలేని తత్వం ఉంటుంది, ఒక్కొక్కరిని వాళ్ళ ఎదుగుదలను చూడలేనటువంటి మత్సరంతో కూడుకున్నటువంటి కళ్ళు ఉంటాయి. ఇలా అది ఏంటంటే ఆ శరీరం. అలాగే ముఖాన్ని కూడా కడుక్కోమని చెప్పాడు. ముఖంలో ఏమున్నాయి? ఉన్నాయా? ఉన్నాయా? జ్ఞానేంద్రియాలు ఇక్కడే ఉన్నాయి. జ్ఞానాన్ని కలగజేసేవి అయ్యే, ఏ పని అది చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఏం చేసుకోవాలి? కడుక్కోవాలని చెప్పాడు. అంటే నీ మొట్టమొదట నీ తలంపుల్ని కడుక్కోవాలి, తర్వాత నీ దృష్టిలో ఉన్నదాన్ని కడుక్కోవాలి. చెప్పుడు మాటలు వినటానికి కొందరికి చాలా ఆసక్తిగా ఉంటుంది. మేము ఇక్కడికి రాకముందు మా ఇంటి ముందు ఒక ఆమె కోడలుగా వచ్చింది. ఆమె ఒక ఏంజెల్, అంటే ఒక దేవత ఉన్నట్టు ఉండదు చూడటానికి. కానీ ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే దానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఆమె కాదు కాదు ఆమె ఇల్లు కదలదు, బయటికి రాదు, కానీ ఆ వీధిలో ఏం జరుగుతుందో మొత్తం అంతా అక్కడ నోటెడ్ అయిపోయాడు. మరి అది అంత శ్రవణానందం. అది చెవులు దురద అన్నమాట. దురద చెవులు అవి ఉంటాయి, దురద చెవులు ఉంటాయి. నోటికి నేలకి కూడా అసలు మహాదురద. ఒక్క నిమిషం దాన్ని ఎంత బంధించి 32 ఈ కటకటాలు పెట్టి బంధించి నిండుగా సముద్రంలో పెట్టినట్టు పెట్టినా అది మాత్రం ఆగుద్దా? పొర్రపాటును కూడా ఆగదు. అది అన్నమాట. ఎందుకంటే ఉపవాసం చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి, లేకపోతే మనకు పశ్చాత్తాపం అనేది రాదు. మామూలుగా వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చేసామంటే చేసాం, వెళ్ళామంటే వెళ్ళాం, ఫలితం ఏమన్నా ఉందా? ఏం లేదు. సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేస్తానే ఉన్నాం, కానీ ఎదుగుదల లేదు. ఎందుకు? మనలో ఉన్నటువంటి అవిధేయతలు, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం నడవట్లేదు. కాబట్టి వాళ్ళు నా సంతానం కాదులే, వాళ్ళు సర్ప సంతానం అని వాళ్ళని సర్పానికి అప్పగించేశాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే ముఖంలో ఉన్నటువంటి సర్వేంద్రియాలను మనం ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. అంటే మనం చేసిన ఉపవాసానికి ముందుగా, ఉపవాసం చేసేటప్పుడు మనం దీర్ఘంగా మనం ఆలోచనల ద్వారా ఏ పాపం చేశాం, దేవునికి వ్యతిరేకంగా ఎలా ప్రవర్తించాం, మాటల ద్వారా ప్రవర్తించాం, చూపుల ద్వారా, లేకపోతే ఇంకా వేరే విధంగా మరి ఏదన్నా లోకముచ్చట్లు వినటం కోసం చేసామేమో, వీటన్నిటిని పరిశీలన చేసుకొని దాన్ని అంతా మన ముందు పెట్టుకొని దాని నిమిత్తం మనం పశ్చాత్తాపడాలి. ముందు క్షమాపణ అడగాలి. అడిగినప్పుడే అప్పుడే మనకి పశ్చాత్తాపం అనేది వస్తుంది. ఎప్పుడైతే మనకు పశ్చాత్తాపం వస్తుందో అప్పుడు దేవుడు మన వైపు కనికరిస్తాడు. నీ బిడ్డని ఏడుస్తున్నాడు అనుకో, ఇప్పుడు నేనే
ఇక్కడ ఉన్నాను ఈ మైక్ పట్టుకొని ఏదో నా గత జీవితం గురించి ఏదో చెప్పి ఒక దుఃఖమైన సన్నివేశాన్ని మీ ముందు నేను దుఃఖపడతా మీకు వివరించాను అనుకోండి, మీ కళ్ళు కూడా చెమ్మగలుగుతాయి. అది మానవత్వం. అది అలాంటప్పుడు నువ్వు ఎంత ప్రాధేయపడి దేవుని సన్నిధిలో ఎంతైతే కన్నీరు కారుస్తావో, ఎంతైతే విలపిస్తావో, ఎంతైతే పశ్చాత్తాపడతావో, దేవుడు కూడా ఒకవేళ నీ మీద కలగజేయవలసిన శిక్షను కూడా ఆయన కూడా పశ్చాత్తాపడతాడంట. నువ్వు ఎంత పశ్చాత్తాపడతావో ఆయన కూడా అంత పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే మొన్న చెప్పింది కదా, యోనా గురించి చెప్పినప్పుడు చెప్పింది కదా, ఆయన జాలి, దయ, కనికరం, వాత్సల్యం కలిగినటువంటి వాడు. ఎవడు ఏడుస్తున్నా ఆయన చూడలేనటువంటి వాడు. మరి అట్లాంటప్పుడు యోనా మరి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇంటిళ్ళ బాధి అంటే ముందు వీళ్ళే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే వెంటనే గోని బట్ట కట్టుకొని బూడిద పరుచుకొని పడుకున్నారు. పాత నిబంధనలో చూస్తే ఉపవాసం చేయటానికి అది ఒక పద్ధతి అన్నమాట. ఆ పద్ధతిని వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసయ్య? ఏం చెప్తున్నాడు? అవన్నీ కాదు, మనం అది మన తల అంటుకొని మన ముఖాన్ని కడుక్కోవాలి. ముఖాన్ని కడుక్కుంటే మన తేజస్సు ఎక్కడ కనపడుద్ది? ముఖంలోనే కనపడుద్ది. మన వికారమైన, మన అందమైన, మన ఫోకస్ అయినా, మన తేజస్సు అయినా ముఖమే చెప్పుద్ది. ఏంటమ్మా అలాగే ఎండిపోయావు, అలాగైపోయావా అని చెప్పేసి అంటారు. ఆహా, ఈరోజు ఏంటి మీరు చాలా గ్లామర్ కనపడుతున్నారని ఒక్కొక్కసారి అంటారు. అదే నోరు అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదన్నిటినీ చూపించగలిగేది ఏంటి? ముఖమే. ఇదే మనకి ఈ ముఖమే గుర్తింపునిచ్చేది. ఆ ముఖాన్ని బట్టే కదా నువ్వు లక్ష్మణ అని, నువ్వు ఇంకొకళ్ళని, వాళ్ళు రమేష్ గయ్య గారని చెప్పుకోగలిగేది. అదే ఆ తల తీసి మార్పింగ్ చేశారనుకోండి, చెప్తారా? ఓహో ఈయన కాదులే బాడీ అయిందే, తల ఇంకొకళ్ళదే అని చెప్పేసి చెప్పుకుంటారు. కాబట్టి మన శిరస్సులో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. కడుక్కోవాలంటే శుద్ధి చేసుకోవటం. కడుక్కున్నప్పుడే పశ్చాత్తాపం అనేది మనిషికి కలుగుద్ది. ఆ పశ్చాత్తాపం కలిగినప్పుడే దేవుడు కూడా పశ్చాత్తాపడతాడు. ఎందుకు? నా బిడ్డల్ని నేను చెయ్యొదిలేశాను, వాళ్ళు దారి తప్పి తిరుగుతున్నారు, వాళ్ళు అపవాది చేతికి అప్పగించబడ్డారు. ఆ అపవాది ఏం చేస్తుంది? వాళ్ళని భ్రష్టులను చేసేస్తుంది, దేవునికి నాకు దూరంగా చేసి భ్రష్ట మనసుకు అప్పగిచ్చేస్తుంది. కాబట్టి దాన్ని మళ్ళీ నా బిడ్డను నేనే తెచ్చుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను బట్టి పీడిస్తున్నటువంటి సమస్త విధములైనటువంటి జాడ్యాలన్నిటి నుండి దేవుడు విడుదల చేసి తిరిగి ఆయన దగ్గరికి నడిపించుకుంటాడు. అంటే యేసయ్య చెప్పినటువంటి ఉపవాసం ఈ రీతిగా ఉంటుందన్నమాట. మరి ఇంతకుముందు మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. దేవుడు నాకు ప్రేరేపించిన దాన్ని మీ ముందు పెట్టాను. అది మీకు నమ్మగలిగితే నమ్మచ్చు, లేకపోతే తీసి అవతల పాడేయచ్చు. కానీ నమ్మటం వల్ల ఏం జరుగుద్ది అమ్మా? గట్టిగా చెప్పండి. విశ్వాసం పెరుగుద్ది. కాబట్టి విశ్వాసం పెరగాలంటే మొట్టమొదటిగా వింటం నేర్చుకోవాలి. వినే దగ్గరే అటు ఇటు అవకతవకలైనాయి అనుకోండి, ఆవులెంతలు వచ్చేస్తాయి. ఏమండే? ఆవులెంతలు వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది? అయ్యే ఆవులెంతలు ఏం చేస్తాయి? చెప్పబడే వాక్యాన్ని మాకు వద్దులే వెళ్ళిపో అని చెప్పి సైడ్ చేసేస్తాను. కాబట్టి మనం ఆ చెప్పబడే ఆ గంటని దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఉపవాసం గురించి ఒక సబ్జెక్టుగా చెప్పాలని నాకు దేవుడు ప్రేరేపణ కలిగించాడు. దాని గురించి చాలా 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 చెప్పాలని నాకు ఆశ పెట్టాడు. ఆ ఆశ మన సురేష్ గారు కలగజేశారు. స్టడీ చేయటం కోసం ఉపవాసం గురించి చేసాము, కానీ దాని గురించి స్టడీ చేయాలి. దానిలో ఉన్న లోతుపాతులు తెలుసుకోవాలి. దానిలో ఏ రీతిగా ఆ ఉపవాసం అనేది చేస్తే అది దేవునికి ఇష్టకరం అనేది, పాత నిబంధనలు ఎలా చేశారు, ఎన్ని రకాలుగా చేశారు. అయితే ఇక్కడ కొత్త నిబంధనలో మత్తయ్య గారు చెప్పింది ఏంటంటే వ్యక్తిగత ఉపవాసం గురించి ఇందులో చెప్పబడి ఉంది. అయితే సంఘపరంగా చేసే ఉపవాసాలు ఉంటాయి, సమాజపరంగా చేసే ఉపవాసాలు ఉంటాయి.
ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఒక్కొక్కటిగా మరి దేవుడు, రమేష్ గారు సమయం ఇస్తే, నాకు దేవుడు ఆయుష్ ఇస్తే దాన్ని కంప్లీట్ చేయాలనని నాకు చాలా ఆరాటంగా, ఉబలాటంగా, ఆ, ఉత్సాహంగా కూడా ఉంది. మరి దేవుడు మనందరికీ సమయాన్ని ఇవ్వాలని మనం కోరుకుందాం. ఉపవాసం గురించి అయిందయ్య గారు, టైం అయిందా? టైం అయిందా? అక్కడ మాకు కనపడతలే, లైట్ పడుతుంది దాని మీద. ఇంక సరే, హలో, సరే. అయితే ఉపవాసాల గురించి నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. 22వ సంవత్సరం తొలి గడియల్లో మనందరూ వాగ్దానాలు తీసుకుంటారు కదా. ఆ వాగ్దానం ఏమొచ్చిందంటే, నాకు వచ్చిన వాగ్దానం జనవరి 1న 22వ సంవత్సరంలో జనవరి 1న నాకు ఒక వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం చెప్తాను, కొంచెం చదివి పెట్టండి. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం. యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయ నుద్దేశించుచున్నాను. నాకు వచ్చినటువంటి వాగ్దానం కేవలం అదే. ఇంత చిన్న అట్ట మీద ఎంత వస్తుంది, ఎంతో రాదు కదా, మ్యాటర్ అంతా రాదు. దాన్ని ఏంటంటే వాళ్ళు కుదించి, భయపడవద్దు, యూదా దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి నేను మేలు చేయను ఉద్దేశించి ఉన్నాను అనే వాక్యం వచ్చింది. అయితే నేను అప్పుడు నా పరిస్థితి ఎలాగుందంటే, కేవలం మంచానికే అంకితమైనటువంటి కాలంలో ఉన్నాను. సరే, ఈ వాగ్దానం ఎందుకు వచ్చింది, అసలు దీని పూర్వపురాలు ఏంటి, అసలు ఈ మాట ఎందుకు వచ్చింది, ఎవరు వాడారు, ఏ సందర్భంలో వాడారు అని ఇక దాని గురించి ప్రత్యేకంగా చదవటం మొదలుపెట్టా. ఇంకా నాకు పని పాట ఏం లేదు, చదవటమే మొదలుపెట్టా. చదవటం మొదలుపెట్టినప్పుడు దాని కిందే ఉంది దాని చరిత్ర అంతా. చదువమ్మా. ఒకటేనా? ప్రతివాడు, ఇది జాగ్రత్తగా వినాలి అందరూ, తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. మనం నోరు తెరిస్తే తూకం వేస్తారు. ఇటేపు సత్యం మాట్లాడితే ఒక పక్క, అసత్యం మాట్లాడితే ఇంకో పక్క వేస్తారు. తూకం వేస్తే ఎటు పెరుగుద్ది? అసత్యానికే బరువు ఎక్కువ. సత్యం ఏంటంటే తేలిపోతుంది. ఎందుకంటే సత్యం మన నోట ఎప్పుడో కానీ రాదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, సత్యం ఎవరితో? పొరుగువానితో. చదువమ్మా, కొద్దిగా ఇంట్రెస్ట్ చూపి తల్లే. పొరుగువానితో సత్యమే మాట్లాడవలేను, తీర్పు తీర్చాలి. అది ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది అదేగా. తలలో ఉండేటటువంటి ఆలోచనలు ఏమవుతుంది, అవే దురాలోచనలే వస్తూ ఉంటాయి. ఎవరి మీద? పొరుగువాని మీద. అయితే వాక్యం ఏం చెప్తుంది? పొరుగువానితో ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడాలని చెప్పి తెలుపుతుంది. అయితే ఈ మధ్య ఒక డైలాగు బాగా ఇదైంది. నిజం చెప్తే అప్పుడే బాధపడతా ఉంటా, అబద్ధం చెప్తే జీవితకాలం అంతా బాధపడతా ఉంటా. అబద్ధం చెప్తే జీవితకాలం అంతా బాధే, కానీ నిజం చెప్తే నిజం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, మనలో ఉన్న భయాన్ని తీసేస్తుంది. భయపడవలసినటువంటి అవసరం మనకి లేకుండా చేస్తుంది. అందుకే సత్యమేవ జయతే అని కూడా అంటారు. సత్యాన్ని మనం మాట్లాడేవాళ్ళుగా మనం ఉండాలి. సరే, తర్వాత చదవండి. ఆ తర్వాత పేరా చదువమ్మా.
తర్వాత ఆ, 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 ఉమ్. చాలు 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 చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు? 4వ నెలలో ఉపవాసం అంట, 5వ నెలలో ఉపవాసం అంట, 7వ నెలలో ఉపవాసం అంట, 10వ నెలలో ఉపవాసం అంట. అంటే దేవుడు వాళ్ళకి నిర్ణయించాడు. ఎప్పుడు బబులోను సామ్రాజ్యంలో నెబుకద్రెజరు వీళ్ళందరినీ వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు కదా, అక్కడ ఉన్నటువంటి యూదులకి వాళ్ళు చెప్పినటువంటి, దేవుడు చెప్పినటువంటి ఈ సమాచారం దేవుని చిత్తమైతే దీని గురించి వివరంగా ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు సమయం అయిపోయింది, సమయం వచ్చేసింది, గలిబిలి చేస్తాం ప్రారంభించింది. కాబట్టి ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిచ్చేస్తాం. రండి, మీరే ముగింపు వాక్యాలు మీరే. అర్థమైనాయా మీకు ఏమన్నా మాటలు?